హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నా సండే ఆఫ్టర్నూన్ లంచ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. లంచ్ రొటీన్. ముందుగా వంట కోసం అని చెప్పేసి డ్రై మసాలా ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ మసాలా కోసం అయితే ఎండు కొబ్బరిని ఇలాగా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ రైస్ కూడా రెడీగా ఉందన్నమాట. తర్వాత ఇందులో కొంచెం ధనియాలు, లవంగ, చెక్క అన్నమాట. ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగ కొంచెం డ్రై రోస్ట్ చేశానమాట లైట్గా. ఈ డ్రై మసాలాని నేను చికెన్ రెసిపీ కోసం అయితే యూస్ చేస్తానండి. బగారా రైస్లో కూడా కొంచెం వేస్తానన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇది గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనమాట, ఎండు కొబ్బరి, లవంగ, పట్ట, ధనియాలు, వీటిని ఇప్పుడు బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటాను. బాగా మెత్తగా వచ్చేటట్లుగా ఈ పౌడర్ని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎలాగో డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ పౌడర్ అనేది మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. 1 మంత్ వరకు కూడా ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా కూడా వేరే మసాలా వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా బాగా పొడి పొడిలాడుతూ ఉండేటట్లుగా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బాక్స్లోకి నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు అవసరమైనంత యూస్ చేసేసి వంటల్లోకి, తర్వాత మిగిలింది కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి మసాలా పొడిని చాలా రకాల వంటల్లో యూస్ చేసుకోవచ్చు. వంకాయ మసాలాలో కానివ్వండి, చికెన్, మటన్ రెసిపీస్లోకి, వాటన్నిటిలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చికెన్ అయితే వాష్ చేసుకుంటున్నానండి. ఈరోజు చికెన్ని ఇంట్లో ఆన్లైన్లోనే బుక్ చేశారండి, బయట నుంచి తీసుకొని రాలేదు. ఇలా ప్యాక్ అయి వచ్చిందనమాట. అయితే 1 kg చికెన్ అండి. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకొని వాష్ చేసుకుంటాను. ఎప్పుడు బాగానే ఉంటుందండి, క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది మాకు. ఎప్పుడు ఇక్కడ దగ్గరలో దొరకనప్పుడు ఇలాగా ఆన్లైన్లోనే తెప్పించుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఈ ప్యాకెట్ మొత్తాన్ని కట్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మొత్తం చికెన్ని. ఇప్పుడు దీన్ని అయితే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను బాగా. నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి, మరి డీప్లో పెట్టలేదు కాబట్టి నార్మల్ ట్యాప్ వాటర్తోనే వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా అయితే రెడీ అయిందనమాట చికెన్ మొత్తం వాష్ చేసుకున్న తర్వాత. ఇవి మరీ చిన్న పీసెస్ కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్లుగానే ఉంటాయన్నమాట ఇవి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను, 1 టీ స్పూన్ వరకు ఉప్పు. ఇప్పుడు ఈ చికెన్ని ఇలాగే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పక్కన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట, కర్రీ కోసం ఇంకా బగారా రైస్ కోసం కూడా. ఇప్పుడు కర్రీ తాలింపు వేసుకునే వరకు ఈ చికెన్ని ఇలాగే పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకున్నాను. బాండీ కొంచెం వేడైన తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే రిఫైండ్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెసిపీలోకి టమాటో యూస్ చేయమన్నమాట ఈ చికెన్ రెసిపీలోకి. అందుకోసం అని చెప్పేసి ఆనియన్సే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలాగ సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను తాలింపులోకి. ఈ మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను, ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు. చికెన్ 1 kg క్వాంటిటీ కాబట్టి దానికి సరిపోయేటట్లుగా ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెం ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి తాలింపులోనే. ఈ పుదీనా, కొత్తిమీర కర్రీలో కంటే కూడా ఇలా తాలింపులో వేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది కొంచెం ఈ పుదీనా, కొత్తిమీర స్మెల్ వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పౌడరు, దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. మీకు గ్రేవీ కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకో 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కారాన్ని కూడా ఒక 4 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. మీరు తినే స్పైస్ని బట్టి మీకు ఎంత కావాలనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలు కొంచెం వేగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని ఈ చికెన్కి పట్టేటట్లుగా కలిపేసుకోవాలి. నేనైతే పిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి మరి ఎక్కువ స్పైసీగా అయితే చేయట్లేదండి, కొంచెం లైట్గానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, మరి ఎక్కువ కారంగా లేకుండా. మీరు కావాలనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ కానీ ఒక 2 స్పూన్స్ కానీ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, స్పైసీగా తినేవాళ్ళైతే. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని ముక్కలు పట్టించేసిన తర్వాత ఒక లిడ్ పెట్టేసి కాసేపు మగ్గనిచ్చాను. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టేసి మగ్గనిస్తే ఇలా అయితే రెడీ అవుతుందండి. ఈ మొత్తం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని బాగా ఇలాగా కలిపేసుకొని ఉప్పు, కారం కూడా సరిపోయాయో లేదో ఈ టైంలో చూసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం ముక్కలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం అవన్నీ సరిపోయాయో లేదో కొంచెం చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ వరకు, కొంచెం గ్రేవీ కోసం. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం టేస్టీగా, క్రీమీగా కూడా ఉంటుంది రెసిపీ అని చెప్పేసి యాడ్ చేసుకుంటాను అనమాట. ఈ రెసిపీ అంటే మా బాబుకు బాగా ఇష్టం అండి, కొంచెం క్రీమీగా ఉంటే.
మరి నార్మల్గా ఎప్పుడు చేసే రెసిపీ లాగా కాకుండా ఇది కొంచెం క్రీమీగా ఉంటుందన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఘీ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ని స్కిప్ చేసేసి ఘీ యాడ్ చేసుకుంటే పిల్లలైతే ఇష్టంగా తింటారండి. పిల్లల పార్టీస్ అవి ఉన్నప్పుడు అలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మనకు పెద్దవాళ్ళకు మరీ స్పైసీగా లేకుండా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇప్పుడైతే ఘీ వేయకుండా రిఫైన్డ్ ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మసాలా ముక్కలకంతా పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నిటికీ కలిపేసుకుంటున్నాను. మీరు మీ కర్రీని కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం తగ్గించే వేసుకోండి వాటరు. లేదు కొంచెం రెసిపీ లూజ్గానే కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నాకైతే మరీ అంత లూజ్గా కాకుండా మరీ అంత చిక్కగా కాకుండా కొంచెం వాటర్ అయితే చూసే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలన్నమాట బాగా. ఈ కర్రీ ప్రిపేర్ అయ్యేంత వరకు పక్కన రైస్ కోసం కూడా గిన్నె పెట్టేసుకున్నాను. ఒక మందపాటి గిన్నెని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు 5 కప్ అయితే రైస్ అయితే తీసుకున్నానండి. నేను వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దానికోసం అని చెప్పేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం ఘీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులో ఈ కొంచెం వేడైన తర్వాత ఇందులో అంతా మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. బిర్యానీ ఆకు, లవంగా, పట్ట, యాలకులు, కొంచెం షాజీరాతో పాటుగానే కొంచెం సోంపు సీడ్స్ కూడా యాడ్ చేశానండి. సోప్ అంటారు కదా, అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పొడుగుగా ఇలాగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజ్వి 2 ఇలా సన్నగా చీలికలాగా కట్ చేసుకోవాలి. వీటిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా మనకు బగారా రైస్ కలర్ రావాలంటే ఈ ఆనియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇవి కొంచెం ఇలా బ్రౌనిష్గా వస్తే రైస్ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 4-5 నిలువుగా కట్ చేసుకున్నవి. ఇప్పుడు తర్వాత ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, తర్వాత వచ్చేసి మెంతాకులు, మెంతి అంటారు కదా, అవి ఫ్రెష్ మెంతి కూరనే యాడ్ చేసుకుంటున్నానండి. డ్రైగా కసూరి మేతి అలాంటివి కాకుండా ఫ్రెష్ మెంతి కూరనే. ఇప్పుడు తర్వాత ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. మనం కసూరి మేతి కంటే కూడా ఇలా ఫ్రెష్ కొత్తిమీర ఇలాంటివి ఫ్రెష్వి వాడుకుంటేనే హెల్దీగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుందండి రెసిపీ. మా ఇంట్లో అయితే ఇలా మెంతి కూర ఎక్కువ యూస్ చేస్తారనమాట. కసూరి మేతి యూస్ చేయాల్సిన ప్లేస్లో. ఇక్కడ చికెన్ కూడా రెసిపీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఇక్కడైతే తాలింపు పెట్టుకున్నవన్నీ వేగిపోయాయి బాగానే. ఈ మెంతికూర, పుదీనా అంతా కూడా ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 కప్స్ మనం టీ తాగే కప్స్ ఉంటాయి కదా, అందులో 5 కప్స్ రైస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం మసాలా పేస్ట్ని కూడా పచ్చి వాసన లేకుండా బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి ఇలాగ కసూరి మేతి వేయకుండా ఇలాగ ఫ్రెష్ మేతి కూడా వేసి యాడ్ చేసి చూడండి. రెసిపీ టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేగిపోయాయి, ఆకుకూరలు కూడా వేగిపోయాయి అనమాట. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమోటోని ఇలాగ నిలువుగా సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారంని కూడా కొంచెం 1/2 టీ స్పూన్ కలర్ కోసం. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటా ముక్కలు అవన్నీ కొంచెం మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు ఇవన్నీ మగ్గేంత వరకు లిడ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ప్రిపేర్ అయిపోయిందండి చికెన్ కర్రీ. చాలా వరకు ముక్కలు అయితే ఉడికిపోయాయి. కర్రీ ఇలాగా కొంచెం చిక్కబడిన తర్వాత చికెన్ కూడా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే టమాటోస్ అన్నీ మగ్గిపోయాయండి. 5 మినిట్స్ అయిపోయింది కదా, ఇదిగోండి బాగా మెత్తగా మగ్గిపోయాయి. వీటిని ఒకసారి ఫ్రై ఎలా అయిందో చూసేసుకొని ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి టమాటా ముక్కలు ఇవి తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా మనకు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను రైస్ కోసం. 5 కప్స్ రైస్ కాబట్టి 7.5 కప్స్ వాటర్ అయితే తీసుకున్నానండి. 1 కప్కి 1.5 కప్ వాటర్. ఇది ఓల్డ్ ఏజ్డ్ రైస్ అయినండి, కొంచెం బాస్మతి అలాంటివి కాకుండా నార్మల్గా మనం ఇంట్లో రైస్ చేసుకుంటాం కదా అలాంటి రైస్ అయితే, సింగిల్ పాలిష్డ్ అనమాట. మీరు కొంచెం ఏజ్డ్ రైస్ కాకపోయినా కొంచెం బాస్మతి అలాంటివి ఉన్నా కూడా కొంచెం చూసి యాడ్ చేసుకోండి వాటర్ తగ్గించుకుంటూ. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండాలండి కొంచెం వాటర్. అలా ఉంటే రైస్లోకి సాల్ట్ అనేది సరిపోతుందనమాట. ఇలా బాయిల్ వచ్చేంత వరకు లిడ్ని కవర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బాయిల్ వచ్చిన తర్వాత. నేనైతే మనం కాఫీ టీస్ తాగుతాం కదా కప్పు, దాంతో ఒక 5 కప్స్ అయితే రైస్ ఒక 2 అవర్స్ కిందే నానబెట్టేసుకున్నాను. వాష్ చేసేసుకొని దాన్ని ఆ వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసి ఇప్పుడైతే ఇందులోకి బాయిల్ అయిన వాటర్లోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ పెట్టేసుకొని లిడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ అయితే తగ్గించుకోవాలి. ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది.
కొంచెం పైన మొత్తం ఇలాగా ఆయిల్ వస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడే కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ వరకు అలాగే పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు రైస్ కూడా ఎలా ఉందో చూసుకుందాం. రైస్ కూడా వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మరీ హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే రైస్ అనేది బాయిల్ అవ్వకుండా మాడిపోతుంది కింద. వాటర్ మొత్తం కొంచెం రైస్ లాగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అయితే తగ్గించుకుంటున్నాను. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 5 నుంచి 8 మినిట్స్ అయిన తర్వాత ఇలాగైతే రైస్ అయితే రెడీ అయిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పైన నుంచి మొత్తం కలిపేసుకొని సాల్ట్ అవన్నీ సరి చూసేసుకొని రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక సగం నిమ్మకాయ జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా రైస్ అనేది ఉడికిపోకుండా లాస్ట్లో మొత్తం రైస్ అంతా ఉడికింది అనుకున్నప్పుడు లెమన్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని ఆవిరి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పొడి పొడిలాడుతూ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బగారా రైస్ని. కొంచెం మసాలాస్ ఓపిక్గా రెడీ చేసి పెట్టుకుంటే ఇంట్లో వితిన్ మినిట్స్లోనే మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా కొంచెం వైట్ రైస్ అయితే ఇలా కలిపేసుకున్నాను పెరుగు వేసేసి. దానిలోకి కొంచెం పొమోగ్రనేట్స్ దానిమ్మ గింజలు కొంచెం యాపిల్ ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికైతే ఒక చిన్న తాలింపు అయితే పెట్టేసుకుంటాను అనమాట. మరి ఎక్కువగా మసాలాలు తినకుండా ఇది కొంచెం ఇలా కన్సిస్టెన్సీ సరిపోకపోతే కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వేడి రైస్లోకి పెరుగు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఇలా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దానిమ్మ గింజలు ఇంకా యాపిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. బనానాని యాడ్ చేయలేదు, కొంచెం స్టిక్కీగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడైతే కొంచెం ఘీలో జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఇలాగా ఫ్రై చేసుకున్నాను లైట్గా. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత రైస్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా కలిపి పెట్టుకున్న రైస్లోకి ఈ తాలింపు కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకుంటే టేస్ట్ అంతగా బాగోదన్నమాట. ఇలా మొత్తాన్ని ఇందులోకి మిక్స్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగన్నం తిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. నేనైతే ఎక్కువగా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటారు పిల్లల కోసం. కొంచెం కిస్మిస్ స్వీటీగా, ఈ జీడిపప్పు పులుకులు కొంచెం క్రంచీగా అలా తగులుతుంటే పిల్లలు ఈజీగా తినేస్తారనమాట. ఈ బగారా రైస్లోకి ఈరోజు రైతా అలాంటివి చేయకుండా వైట్ రైస్లోనే ఇలా పూర్తిగా కలిపేశానమాట. మీరు ఇలా పెరుగన్నం తినని పిల్లలు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా తినేస్తారు. అంతేకాకుండా ఫ్రూట్స్ ఇవన్నీ నట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. వాళ్ళకి ఏమాత్రం కూడా పెరుగన్నం తిన్న ఫీలింగ్ రాకుండా ఒక డిజర్ట్ లాగా ఉంటుంది. ఇబ్బంది పెట్టకుండా ఈజీగా తినేస్తారనమాట. అంతేకాకుండా ఇలా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ ఇంకా టేస్టీ అనమాట. మసాలాలు తిన్నప్పుడు మరి హెవీగా అనిపించినప్పుడు కూడా ఇది చాలా మంచి యూజ్ అవుతుందండి. డైజెషన్కి కూడా చాలా మంచిదనమాట. ఇప్పుడు వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి పిల్లలకు కూడా జలుబులు అలాంటివి చేయకుండా ఉంటాయని ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి మా ఇంట్లో సండే స్పెషల్గా పొడి పొడిలాడుతూ బగారా రైస్. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో వితిన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు. అంతేకాకుండా దానికి కాంబినేషన్గా చాలా క్రీమీగా ఉన్న చికెన్ రెసిపీ అనమాట. ఇది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుందండి. మనకు ఇంట్లో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వేసుకొని రెడీ చేసుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట ఇలా ప్రిపేర్ చేసినప్పుడు అంతా కూడా. మరీ ఎక్కువగా స్పైసీగా లేకుండా మరి ఎక్కువ ఘాటు లేకుండా ఇష్టంగా తినే రెసిపీ అనమాట ఇది మా ఇంట్లో. దీనికి కాంబినేషన్గా ఇక్కడ కర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రూట్స్ ఇంకా నట్స్తో. సండే స్పెషల్గా మా ఇంట్లో రెసిపీస్ అండి ఇవి. మీ సండే లంచ్ రొటీన్ ఏం చేశారనేది కామెంట్ చేయండి. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు కొంచెం బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళాము. ఇదండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.